దేవి సరసన కీర్తి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నట ప్రయాణం షురూ కానుంది. బలగం ఫేమ్ వేణు ఎల్లండి తెరకెక్కించనున్న ఎల్లమ్మ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు సంస్థలోనే 2 సినిమాలు చేయడానికి కీర్తి సురేష్ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అన్నీ కుదిరితే ఎల్లమ్మ సినిమాలోనూ ఆమె నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ని కథానాయకుడిగా పరిచయం చేయాలనే ప్రయత్నాలు చాలానే సాగాయి. ఆయన మాత్రం సంగీతంపైనే దృష్టి పెడుతూ అప్పుడప్పుడు పాటల్లో మాత్రమే తలుక్కున మెరుస్తూ వచ్చారు. ఇటీవల ఎల్లమ్మ కథని ఆయనకు వినిపించగా ఆయన ఇందులో నటించేందుకు అంగీకారం తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. శివాజీ లయల పంచాయతీ. గత ఏడాది ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వచ్చిన #90s వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్ని మెప్పించారు శివాజీ. ఇప్పుడైనా మరోసారి ఈటీవీ విన్తో కలిసి ఓ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సుధీర్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. లయ కథానాయిక. అలీ, ధన్రాజ్, రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం నుంచి శివాజీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆయన ఇందులో నిజాయితీపరుడైన పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు. ఇది గ్రామీణ కుటుంబ కథతో రూపొందుతోంది. భయపెట్టే ధనపిశాచి. మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ లాంటి సినిమా జటాధర. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులు దీన్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అన్నారు హీరో సుధీర్ బాబు. ఆయన, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా తెరకెక్కించిన సినిమా ఇది. జీ స్టూడియోస్ ప్రేరణ అరోరా నిర్మించారు. శ్రీనివాస్ అవసరాల, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కథానాయకుడు మహేష్ బాబు ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్ బాబు మాట్లాడుతూ, చిన్నప్పుడు లంకె బిందెలు, దానికి కాపలాగా ఉండే ధన పిశాచి కథలు వింటున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించేది. దర్శకుడు వెంకట్ ఈ కథ చెప్పినప్పుడు నాకు మళ్ళీ అలాంటి అనుభూతే కలిగింది. ఇందులో ధన పిశాచి పాత్రలో సోనాక్షిని తప్ప మరొకరిని ఊహించలేమన్నారు. నటి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ, నేను ఈ పరిశ్రమలోకి వచ్చిన 15 ఏళ్లకు జటాధర లాంటి మంచి చిత్రంలో తెలుగులోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.